హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఏకేఎస్ఐఎస్ అకాడమీ డైలీ కరెంట్ అఫైర్స్. సో ఈరోజు కరెంట్ అఫైర్స్లోకి వెళ్ళే ముందు నేను ఇచ్చినటువంటి క్వశ్చన్లో చూస్తే యుఎన్ కన్వెన్షన్ అగైన్స్ కరప్షన్ యాజ్ అ ప్రోటోకాల్ అగైన్స్ ద స్మగ్లింగ్ ఆఫ్ మైగ్రెంట్స్ బై ల్యాండ్, సీ అండ్ ఎయిర్. ఇంకా రాలేదు ఇది యాక్చువల్గా. సో దిస్ ఈజ్ ఎ రాంగ్ ఆప్షన్. అలాగే ఏ అండ్ డి ఆర్ ఎలిమినేటెడ్. సెకండ్ కరెక్ట్. 3. A highlight of the UN Convention Against Transnational Organized Crime is the inclusion of specific chapter to the rightful owners from whom they had been taken illicitly. Rightful owners తెలియాలనే రూల్ ఎక్కడుంది, ఎలా పట్టుకుంటాం? సో కాబట్టి ఇది కూడా తప్పే. సో ఆన్సర్ వచ్చేసి 2 and 4 ఓన్లీ. ఏ వెరీ బిగ్ క్వశ్చన్ అండ్ గుడ్ క్వశ్చన్ ఆల్సో. ఇలాంటి క్వశ్చన్సే సాధారణంగా ఆన్సర్ చేయాలి. ఇంక ఈరోజు టాపిక్ దేశం మొత్తం దీని గురించి మాట్లాడుకుంటోంది. హైయెస్ట్ ట్రెండింగ్ టాపిక్ ఇది. 8th పే కమిషన్కి యూనియన్ క్యాబినెట్ నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో యూనియన్ క్యాబినెట్ దీనికి ఓకే చెప్పింది. అంటే రానున్నటువంటి రోజుల్లో ప్రభుత్వ ఉద్యోగులకు, ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకి శాలరీస్ పెరగనున్నాయి. సో దీనికి సంబంధించి పే కమిషన్ అంటే ఏంటి, అసలు పే కమిషన్లో ఎవరెవరు ఉంటారు? పే కమిషన్ సాధారణంగా శాలరీస్ పెంచేటప్పుడు ఒక పర్టికులర్ కాన్సెప్ట్ని తీసుకుంటుంది. అది డియర్నెస్ అలవెన్స్ అని అంటారు. ఈ డియర్నెస్ అలవెన్స్ మనకి రాష్ట్ర స్థాయి ఉద్యోగులకి కూడా ఉంటుందన్నమాట. కానీ సాధారణంగా పే కమిషన్ వచ్చినప్పుడు దీని గురించి ఎక్కువ మాట్లాడుతూ ఉంటారు. అదేంటి, అలాగే పే కమిషన్ ఏ పర్టికులర్ అంశాలను, ఫ్యాక్టర్స్ని తీసుకొని ఈ పే రివిజన్ అనేది చేస్తుంది, అలాగే దీని తాలూకా ప్రభావం ఎలా ఉండబోతోంది, ఇది మనం చూద్దాం. సో ముందుగా కనుక మనం చూస్తే 8th పే కమిషన్ సంబంధించి యూనియన్ క్యాబినెట్ హెడెడ్ బై నరేంద్ర మోడీ గారు ఈ 8th పే కమిషన్ ఎస్టాబ్లిష్ చేశారు. అందుకు న్యూస్లో ఉంది. సో 8th పే కమిషన్ బేసికల్గా ఇక్కడ ఏంటంటే ఇట్ ఎయిమ్స్ టు రివైజ్ శాలరీస్ అండ్ అలవెన్సెస్. అంటే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకి మనము ఈ యొక్క శాలరీస్ ఇస్తూ ఉంటాం. మనదేం ప్రైవేట్ ఆర్గనైజేషన్ కాదు కదా. ప్రభుత్వ ఉద్యోగాల్లో ప్రైవేట్ ఆర్గనైజేషన్లో ఉన్నట్టు ప్రతి 6 నెలలకు ఒకసారి హైక్, లేదని అనుకుంటే మన పర్ఫార్మెన్స్ బాగుంటే బోనస్లు, ఇలాంటివి ఉండవు. ప్రతిదానికి రూల్స్ ఉంటాయి. సో కాబట్టి ఎప్పుడైనా కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగులు, ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా ఉంటే, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, వీళ్ళ తాలూకా జీతభత్యాలు అనేటటువంటివి పే కమిషన్ ఆధారంగానే జరుగుతాయి. సో ఈ పే కమిషన్ ఇప్పుడు ఏంటంటే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించినటువంటి శాలరీస్ అండ్ అలవెన్సెస్. ఈ ఎవరెవరికి, ఇది కేవలం ఉద్యోగులకి మాత్రమే కాదు, పెన్షనర్లకు కూడా. అయితే ఇక్కడ ఉన్నటువంటి ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే 49 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఉంటే 65 లక్షల మంది పెన్షనర్లు ఉన్నారు. సో నేను మీకు ఒక 2 days క్రితం ఒక క్లాస్ చేశాను, మీకు బాగా గుర్తుండి ఉంటే కనుక, డెమోగ్రఫిక్ ట్రాన్సిషన్ గురించి. సో వయోవృద్ధులు పెరగడం వల్ల వచ్చేటటువంటి చిక్కులు ఏంటంటే ఇంకో ఇవే వస్తాయి. చూడండి, జీతాలు ఇచ్చే వాళ్ళకన్నా పెన్షనర్లు ఎక్కువ ఉన్నారు. అలానే ఇవ్వడం మానేద్దామా? కుదరదు కదా. సో ప్రభుత్వంలో వాళ్ళు చాలా కాలం పనిచేశారు. ఇంతవరకు భారతదేశం రావడానికి కూడా వాళ్ళు కూడా ఒక కారణమయ్యారు అద్భుతంగా. సో కాబట్టి పెన్షనర్లు డబ్బులు ఇవ్వడానికి ప్రభుత్వానికి ఖర్చు పెరుగుతూ ఉంటుందన్నమాట. అలాగే ఇది 7th పే కమిషన్ 2016లో మనము 7th పే కమిషన్ ఇంప్లిమెంట్ చేసాం. సో దాన్ని ఇది కంప్లీట్గా రీప్లేస్ చేస్తుంది. కాబట్టి ఈ విషయాన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఇందులోనే భాగంగా కనుక మనం చూస్తే అసలు పే కమిషన్ అంటే ఏంటి? పే కమిషన్ని సాధారణంగా ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి నియమిస్తారు. ఎందుకు అంటే కేంద్ర ప్రభుత్వం తాలూకా ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో పే స్ట్రక్చర్స్, అంటే వాళ్ళకి ఇచ్చేటటువంటి జీతభత్యాలను మార్చడానికి ప్రతి 10 సంవత్సరాలకి రివైజ్ చేయడానికి నియమిస్తారు. కొన్ని సందర్భాల్లో ఏమవుతుందంటే సెంట్రల్ గవర్నమెంట్ తీసుకున్న తర్వాత స్టేట్ గవర్నమెంట్స్ కూడా దాన్ని ఫాలో అవుతూ ఉంటాయి. అలాగే ఈ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎక్స్పెండిచర్, మినిస్ట్రీ ఆఫ్ ఫినాన్స్ కింద ఉంటుంది ఇది. వీళ్ళు ఈ యొక్క పే కమిషన్ తాలూకా ఆ నోడల్ ఏజెన్సీ, ఈ పే కమిషన్ తాలూకా విషయాలను చూసేటటువంటి సంస్థ. అప్లికబిలిటీ అంటే ఇది ఎవరెవరికి అప్లై అవుతుంది అని కనుక మనం చూస్తే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, అంటే ఎవరికైతే మనం కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా ఆర్టికల్ 266 గురించి మాట్లాడతాం. సో సమీకృత నిధి అంటారు తెలుగులో. అందులోంచి ఎవరికైతే జీతభత్యాలు వెళ్తాయో గ్రూప్ ఏబిసిడి ఆఫీసర్స్ అందరికీ అక్కడ నుంచే వెళ్తాయి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకి. సో దీనికి సంబంధించి ఎవరెవరైతే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారో వాళ్ళందరికీ ఇది వర్తిస్తుంది. అలాగే సివిల్ అండ్ మిలిటరీ, ఇందులో మళ్ళా కేంద్ర ప్రభుత్వంలో వచ్చేటటువంటి సాధారణ ఉద్యోగులు, దీంతో పాటుగా రక్షణ రంగానికి సంబంధించినటువంటి ఉద్యోగులు, వీళ్ళకు కూడా ఇది వర్తిస్తుంది. అలాగే పెన్షనర్లు, ప్రభుత్వ ఉద్యోగాలు చేసి రిటైర్ అయిపోయినటువంటి వ్యక్తులు ఇప్పుడు పెన్షన్లు తీసుకున్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకు కూడా ఇప్పుడు పెన్షన్లు పెరుగుతాయి. అది కాకపోతే మరీ విపరీతంగా పెంచారు, కానీ కొంత నామమాత్రంగా ఒక 10% నుంచి 20% వేరియేషన్ ఉండొచ్చు. ఎక్స్క్లూజన్స్ ఏముంటాయంటే పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఓఎన్జీసీ అనేటటువంటి సంస్థ ఉందనుకోండి, దీనికి పే కమిషన్ వర్తించదు.
అలాగే ఇప్పుడు ఎస్బీఐ ఉంది. ఎస్బీఐ ప్రభుత్వ రంగ సంస్థే. ఎందుకంటే ప్రభుత్వ ఆధీనంలో ఉన్నటువంటి బ్యాంకే. కానీ దానికి వర్తించదు పే కమిషన్. వాళ్ళకి సెపరేట్ పే కమిషన్స్, పే స్కేల్స్ ఉంటాయి. జనరల్‌గా వాళ్ళకి అలవెన్సెస్ అండ్ సాలరీస్ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. సో, పీఎస్యూస్ అలాగే ఆటానమస్ బాడీస్ ఏవైతే ఉన్నాయో స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి సంస్థలకు పే కమిషన్ రివిజన్ వర్తించదు. ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సిన రెండో విషయం. అలాగే పే కమిషన్‌లో ఎవరెవరు ఉంటారు అంటే సీనియర్ గవర్నమెంట్ అఫీషియల్‌లు లేదా ఆర్థిక రంగంలో నిష్ణాతులైనటువంటి వ్యక్తులు లేదా ప్రభుత్వ విధానాలకు ముఖ్యంగా ప్రజలకి సంబంధించినటువంటి విధానాలు రాయడంలో నిష్ణాతులైనటువంటి వ్యక్తుల్ని ఒక సీనియర్ గవర్నమెంట్ అఫీషియల్ని ఎవరన్నా తీసుకొని సాధారణంగా రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్స్ లాంటి వాళ్ళు ఉంటారు. వాళ్ళని చైర్మన్గా తీస్తారు. ఇందులో మళ్ళీ ఇద్దరు 2 ఎక్స్ట్రా మెంబర్స్ సభ్యులు కూడా ఉంటారు. వీళ్ళు పబ్లిక్ అడ్మినిస్ట్రేషను లేదా లా లేదా ఫినాన్స్ ఈ పర్టికులర్ సెక్టార్ల నుంచి కొంచెం నిష్ణాతులైనటువంటి వ్యక్తులు భారత సమాజం గురించి అలాగే ప్రభుత్వ విధానాల గురించి బాగా క్షుణ్ణంగా తెలిసినటువంటి వ్యక్తుల్ని నియమిస్తారు. సో వీళ్ళు ఇప్పుడు ఒక పర్టికులర్ టీమ్గా ఏర్పడి ఈ పే కమిషన్లో రికమెండేషన్స్ ఇస్తారు. సపోర్టింగ్ స్టాఫ్ ఉంటుంది. పరిపాలనకు సంబంధించి రీసెర్చ్ పర్సనల్కి సంబంధించి అంటే డేటా కలెక్షన్ అండ్ అనాలిసిస్ చేయడానికి ఎంత శాలరీ పెంచితే బాగుంటుంది, పెరిగినటువంటి ఖర్చుల మేరకు ఎంత పర్సంటేజ్ ఆఫ్ శాలరీస్ అండ్ అలవెన్సెస్ని మనం ఇంక్రీజ్ చేయాలన్న దానికి గ్రౌండ్ లెవెల్లో కొంత రీసెర్చ్ చేయాల్సి ఉంటుంది. ఈ రీసెర్చ్కి సంబంధించి కొంత సపోర్టింగ్ స్టాఫ్ అనేటటువంటిది కూడా నియమిస్తారు. అలాగే దీనికి ఒక ఫార్ములా కూడా ఉంటుంది అనమాట. కమిషన్ కొన్ని ఫార్ములాస్ని సజెస్ట్ చేస్తుంది. అంటే ఇప్పుడు చూడండి, ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారనుకోండి, ఎంతమంది ఉంటారు? ఏమన్నా ఒకళ్ళ ఇద్దరా? ఇందాక అనుకున్నాగా దాదాపుగా 49 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు. ఇందులో రకరకాల శాలరీస్ ఉంటాయి. వీళ్ళందరికీ కూడా ఒక పర్టికులర్ ఫార్ములాస్ను అనుసరించే ఈ శాలరీ అనేది క్యాలిక్యులేట్ చేయాలి. అంటే బేసిక్ పే ఎంత, అలవెన్సెస్ ఎంత, డియర్నెస్ అలవెన్స్ ఎంత, హౌసింగ్ అలవెన్స్ ఎంత, ఇంకా ఇతర ఇన్సెంటివ్స్ వస్తాయి. ఫీల్డ్ వర్క్లో వెళ్ళే వాళ్ళకి కమిషన్స్ అదర్ ఇన్సెంటివ్స్ ఉంటాయి. ఇలా ప్రతిదానికి కొన్ని ఫార్ములాస్ ఇస్తారు. సో ఈ ఫార్ములాస్ని బట్టే డిఏ ఎంత ఉండాలి, డియర్నెస్ రిలీఫ్ ఎంత ఉండాలి సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి, పెన్షనర్లకి. సో మొత్తంగా ద్రవ్యోల్బణం తాలూకా ప్రభావాన్ని బట్టి ఏ విధంగా మనం ఈ పర్టికులర్ శాలరీస్ని అంచనా వేయాలనేటటువంటి దానికి క్లియర్ కట్గా ఒక ఫార్ములా ఉంటుంది. సో ఈ ఫార్ములాస్ని సజెస్ట్ చేస్తుంది. ఇట్ విల్ రికమెండ్. దాన్ని కొంచెం ఏమన్నా మార్పులు చేర్పులు కావాలని అనుకుంటే చేసి పార్లమెంట్ దాన్ని పూర్తి స్థాయిలో అమలు చేస్తుంది. అలాగే ఇక్కడ డియర్నెస్ అలవెన్స్ అంటే ఏంటి? చాలామందికి తెలియదు ఇది. డియర్నెస్ అలవెన్స్ అంటే ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తికి 10,000 రూపాయలు శాలరీ వస్తుందని అనుకుందాం. ఓకే, అయితే ఈ వ్యక్తికి ఖర్చులు ప్రతి నెల 5,000 రూపాయలు అవుతున్నాయని అనుకుందాం. కనీసం ఎగ్జాంపుల్ అన్నా ఒక 5,000 సేవ్ చేద్దామని, అంతమించి ఏం లేదు. ఇప్పుడు కొన్ని కారణాల వల్ల ద్రవ్యోల్బణం పెరిగిందని అనుకోండి. ఈ 5,000 రూపాయలు అవే వస్తువులు కొన్నాడు ఆ వ్యక్తి తర్వాత నెలలో. కానీ ఈసారి ద్రవ్యోల్బణం ఒక 20% పెరగడం వల్ల 6,000 రూపాయలు అయింది ఖర్చు. అంటే ఇతనికి ఖర్చు ఎంత పెరిగింది? 1,000 రూపాయలు పెరిగింది. ఇప్పుడు చూడండి, కానీ శాలరీ అదే 10,000 వచ్చిందనుకోండి, అతనికి 1,000 రూపాయలు నష్టమా కదా? సో అప్పుడు ఏం చేస్తారంటే ఈ పెరిగినటువంటి ద్రవ్యోల్బణాన్ని అతనికి ఎక్కడో చోట అడ్జస్ట్ చేయడానికి డిఏ 1,000 రూపాయలు ప్రకటిస్తారు. అప్పుడు ఏమవుతుంది? ఇక్కడ ద్రవ్యోల్బణం 1,000 రూపాయలు పెరిగింది కాబట్టి ఈ 1,000 రూపాయలు ఇక్కడ డియర్నెస్ అలవెన్స్తో కంపెన్సేట్ అవుతుంది. సో దీన్ని డియర్నెస్ అలవెన్స్ అని అంటారు. అంటే కాస్ట్ ఆఫ్ లివింగ్ అడ్జస్ట్మెంట్ టు ఆఫ్సెట్ ఇన్ఫ్లేషన్. ద్రవ్యోల్బణం కారణంగా పెరిగినటువంటి ఎక్స్పెండిచర్, వ్యయం ఏదైతే ఉందో దాన్ని మ్యాచ్ చేయడానికి ప్రభుత్వం ఎక్స్ట్రా డబ్బుల్ని ఇస్తుంది అలవెన్స్ రూపంలో. దాన్ని డియర్నెస్ అలవెన్స్ అని అంటారు. ఇది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకి, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకి అందరికీ ఉంటుంది. అలాగే పెన్షనర్లకు కూడా ఉంటుంది. సో ఈ డియర్నెస్ అలవెన్స్ అనేది చాలా కరెక్ట్గా క్యాలిక్యులేట్ చేయాలన్నమాట. అంటే మన ఇన్ఫ్లేషన్ తాలూకా ఇదిని బట్టి. అంటే మీరు చూడండి, ఒక రకంగా ద్రవ్యోల్బణం కనుక పెరిగితే ప్రభుత్వానికి డబ్బుల్లో కూడా నష్టం వస్తుంది, అంతే కదా? ఎందుకంటే అధికంగా శాలరీస్, పెన్షన్లు డియర్నెస్ అలవెన్స్ రూపంలో చెల్లించాలి. 49 లక్షల మందికి ఒక్కొక్కరికి 1,000 రూపాయలు చొప్పున వేసుకున్నా ఎన్ని వందల కోట్లు అయింది? సో కాబట్టి అందుకే దేశంలో ఎప్పుడు ద్రవ్యోల్బణం అనేది కంట్రోల్గా ఉండాలి. అలాగే ఇన్ఫ్లేషన్ పారామీటర్, ఇది కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్. అంటే ఇప్పుడు మనం ద్రవ్యోల్బణం అని అనుకోగానే డబ్ల్యూపిఐ, సిపిఐ ఇలా చాలా ఉన్నాయి కదా. అందులో సిపిఐ ఇండస్ట్రియల్ వర్కర్స్ అనేటటువంటి ఒక కేటగిరీ ఉంటుంది. ఆ కేటగిరీని తీసుకుంటారు. దీని ద్వారా ఇన్ఫ్లేషన్ ట్రెండ్ అంటే ద్రవ్యోల్బణంలో పోకడలు లెక్కేస్తారు. అలాగే డియర్నెస్ అలవెన్స్ హైక్ అప్లికబిలిటీ ఎలా ఉంటుంది? ఇట్ ఈజ్ ఓన్లీ ఆన్ ద బేసిక్ పే ఆఫ్ ద ఎంప్లాయీస్. అంటే బేసిక్ పే అనేది ఉంటుంది.
ఇప్పుడు ₹1,00,000 ఉందనుకోండి శాలరీ, ఓ 50,000 40,000 బేసిక్ పే ఉంటుంది. ఈ బేసిక్ పే మీద క్యాలిక్యులేట్ చేస్తారు తప్ప ఓవరాల్ శాలరీ మీద చేయరు. సో ఈ బేసిక్ పే మీద చేసి అలవెన్సెస్ అండ్ పర్క్స్ ఉంటాయి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆర్బీఐ గ్రేడ్ బి అని ఒక ఉద్యోగం ఉంది, చాలా ఫెంటాస్టిక్ జాబ్. సో అందులో మీరు కళ్ళజోడు కొనుక్కోవడానికి కూడా ₹3,000 ఇస్తాడు, మీ న్యూస్ పేపర్కి కూడా ₹3,000 ఇస్తాడు. ఇది బేసిక్ పే అవ్వదు, ఇది అలవెన్సెస్ అవుతుంది. వీటి మీద డిఎన్ క్యాలిక్యులేట్ చేయరు. మీకు ₹1,00,000 శాలరీ వస్తే ఓ 30,000 40,000 డిఎన్ఎస్ అలవెన్స్ అని అనుకుంటే ఆ డిఎన్ఎస్ అలవెన్స్ మీద మీకు క్యాలిక్యులేట్ చేయడం అనేటటువంటి జరుగుతుందన్నమాట. సో ఇది మీరు క్లియర్గా అర్థం చేసుకోవాలి. అలాగే ఏవి పర్టికులర్ అంశాలను తీసుకొని ఈ డిఎన్ఎస్ అలవెన్స్ అనేటటువంటి దాన్ని ఈ పే కమిషన్ క్యాలిక్యులేట్ చేస్తుంది. ఇది కనుక మనం చూస్తే ఫిస్కల్ హెల్త్ అంటే ప్రభుత్వం దగ్గర పైసలు ఉన్నాయా లేవా. ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పే కమిషన్ ఇష్టానుసారంగా ఇచ్చేసి ప్రభుత్వం జీతాలు ఇవ్వలేని స్థితిలో ఉందనుకోండి, తెచ్చుకొని ఏం ఉపయోగం మనకి. సో అది ఎక్కడో తెలుగులో ఒక సామెత ఉంటుంది చూడండి, దేవుడు వారం ఇచ్చిన పూజారి వారం ఏమి లేదా అన్నట్టు ఉంటుంది ఇక్కడ. సో కాబట్టి రికమెండేషన్స్ అనేవి ఎప్పుడూ కూడా మన జీడిపి ఎంత పెరుగుతోంది, ఇన్ఫ్లేషన్ అంటే ద్రవ్యోల్బణం ఏ స్థాయిలో ఉంది, అలాగే ప్రభుత్వానికి రెవెన్యూ కలెక్షన్ ఎంత వస్తుంది, అంటే ప్రభుత్వానికి పన్నులు బాగా వస్తున్నాయా లేవా, ప్రభుత్వం ఇచ్చే స్థితిలో ఉందా లేదా, దీన్ని దృష్టిలో ఉంచుకొని ఇవ్వాలి. అందుకేనండి ప్రభుత్వ ఉద్యోగులు చాలా అప్రమత్తతతో బాధ్యతాయుతంగా ఎందుకు పనిచేయాలి అంటే, ఇన్నిన్ని శాలరీస్ వాళ్ళకి ఎక్కడి నుంచి వెళ్తున్నాయి, మనం కట్టే పన్నుల నుంచి వెళ్తున్నాయి. సో ఒక వ్యక్తి ఐఏఎస్ ఆఫీసర్ గానో ఐపీఎస్ ఆఫీసర్ గానో సెలెక్ట్ అయ్యారని అనుకోండి, బట్ స్టిల్ దే ఆర్ వర్కింగ్ ఫర్ ద పబ్లిక్. అండ్ వాళ్ళు పని చేసేటటువంటి ఆ పనికి జీతం ఎవరిస్తున్నారు, ప్రజలు ఇస్తున్నారు. ప్రజల పట్ల వాళ్ళకి బాధ్యత ఉండాలి. ఆ బాధ్యత లేనటువంటి ప్రభుత్వ ఉద్యోగాలు ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే. కానీ మళ్ళీ ప్రజల మీద అజమాయిషీ చేసేటటువంటి బాధ్యత రహితంగా ఉద్యోగులు ఉంటే దానివల్ల ప్రపంచానికి దేశానికి పెద్దగా ఉపయోగం లేదు. సో ఎంప్లాయీ డిమాండ్స్, అలాగే దీంతో పాటుగా ఈ ఉద్యోగస్తులు కూడా ఏం డిమాండ్ చేస్తున్నారు. సాధారణంగా ఉద్యోగస్తులకి యూనియన్స్ ఉంటాయి, వీళ్ళు అధికంగా వేజెస్ అడుగుతూ ఉంటారనమాట. 4 లక్షలు ఏంటి 5 లక్షలు మీ సొమ్మేం పోయింది అడుగుతారు. కానీ ప్రభుత్వం ఇచ్చే స్థితిలో ఉండాలి కదా. అందరికీ ఇష్టమే డబ్బులు, ప్రభుత్వం కూడా పన్ను లేకుండా ఉందనుకోండి, నాకు ఇష్టమే మీకు ఇష్టమే. కానీ అప్పుడు ప్రభుత్వం ఎలా నడుస్తుంది. కాబట్టి ప్రభుత్వం తాలూకా డబ్బుల్ని దృష్టిలో ఉంచుకొని మనం ఆలోచించాలి. ఎగ్జాంపుల్కి మనం చిన్నప్పుడు ఉన్నప్పుడు ఇంట్లో అమ్మనో నాన్ననో పాకెట్ మనీ అడుగుతాం. మనం ₹100 అడిగామనుకోండి, వాళ్ళు ₹1000 ఇచ్చారనుకోండి సంతోషమే. కానీ నాన్న దగ్గర ఉండొద్దు, అమ్మ దగ్గర ఉండొద్దు. సో దాన్ని దృష్టిలో ఉంచుకొని కదా మనకి డబ్బులు ఇచ్చేది. సో ఇక్కడ కూడా అంతే అనమాట. యూనియన్స్ హయ్యర్ వేజెస్, బెటర్ అలవెన్సెస్, గుడ్ వర్కింగ్ కండిషన్స్ ఇవన్నీ అడుగుతారు. కానీ మనం ఏ స్థాయిలో ఉన్నామో, మనకి ఎంత తాహత ఉంది అన్నదాన్ని బట్టే పే కమిషన్ రికమెండేషన్ ఇస్తుంది. అలాగే కాస్ట్ ఆఫ్ లివింగ్ అంటే ఇప్పుడు పెరిగిపోతున్నాయి కదా ధరలు. ఏదన్నా ఉప్పులు పప్పులు కొందామంటే ధరలు పెరుగుతున్నాయి, ఇంటికి రెంట్ ఉండాలన్నా లేదంటే ఒక ఇల్లు కొనుక్కోవాలన్నా ఖర్చు అవుతుంది, పిల్లల ఫీజులు విపరీతంగా ఖర్చు అవుతున్నాయి. వీటినన్నింటినీ దృష్టిలో ఉంచుకొని పే కమిషన్ రికమెండేషన్స్ ఇవ్వాల్సి ఉంటుంది. అంతేగాని ఏదో నామకే వాస్తే 10% 20% ఏమీ లెక్కేయకుండా పెంచడం వల్ల ఉపయోగం ఉండదు. అలాగే గ్లోబల్ ప్యారిటీ, పే కమిషన్స్ కూడా ఎప్పుడు ప్రపంచ స్థాయిలో ఏ రకంగా జీతభత్యాలు ఇస్తున్నారు. ఉదాహరణకి రక్షణ రంగం ఉందనుకోండి, ఆర్మీ, డిఫెన్స్ సెక్టర్ ఉందని అనుకోండి, అలాగే కొన్ని స్పెషలైజ్డ్ రోల్స్ ఉంటాయి, లైక్ ఇప్పుడు ఐపీఎస్, ఐఏఎస్, అలాగే డిఫెన్స్ సెక్టార్లో ఉన్నటువంటివి. ఇవి ప్రతి దేశాల్లో కూడా ఉంటాయి. మిగతా దేశాల్లో ఎంత ఇస్తున్నారో అంతకు ఎగ్జాక్ట్గా ఇమ్మనేది నా ఉద్దేశం కాదు, కానీ అట్లీస్ట్ కాంపిటేటివ్ అయితే ఉండాలిగా. ఇప్పుడు ఇండియాలో ఉన్న ఒక ఆర్మీ మ్యాన్కి మనం ఒక ₹20,000 ఇస్తున్నాం అనుకోండి జీతం, ఫారెన్లో ఉన్నవాడికి ఒక ₹1,00,000 ఇస్తున్నారు అనుకోండి, వ్యత్యాసం ఎంత ఉంది, ఇంటూ 5 రెట్లు ఉంది. అక్కడ 1,00,000 ఇస్తుంటే ఇక్కడ కనీసం మనం 40,000 అన్న ఇవ్వాలి కదా. సో ఆ రకంగా అంతర్జాతీయ ప్రమాణాలను కూడా దృష్టిలో ఉంచుకోవాలి. అంటే ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి స్పెషలైజ్డ్ రోల్స్లో ఎంతెంత శాలరీస్ ఇస్తున్నారు అనేది కూడా మనం ఆలోచించాలి. దాంతోపాటుగా టెక్నాలజీ ఇంపాక్ట్, శాలరీ రివిజన్స్ అనేటటువంటివి ఖచ్చితంగా ఇప్పుడు రిలయన్స్ ఆన్ టెక్నాలజీ అండ్ స్కిల్ నీడ్స్, పెరుగుతున్నటువంటి సాంకేతికత, నైపుణ్య అవసరాలు, వీటిని ఆలోచించుకొని కూడా మనం ఇవ్వాలి. సో టెక్నాలజీ ఇంపాక్ట్ అంటే ఏంటి, ఇప్పుడు ఉన్నటువంటి కాలంలో కంప్యూటర్లు అంటున్నారు, ఇంటర్నెట్ అంటున్నారు, స్మార్ట్ ఫోన్స్ అంటున్నారు, క్యూ కామర్స్, ఈ కామర్స్ రకరకాలు వస్తున్నాయి. సో వీటి తాలూకా ఇంపాక్ట్ ఎలా ఉంది, మనం వీటి మీద ఆధారపడుతున్నాం కదా. సో వీటిని కూడా దృష్టిలో ఉంచుకొని పే కమిషన్ అనేది రివిజన్ చేయాలి. లాస్ట్ పాయింట్ బడ్జెట్ కన్స్టెంట్స్, ఇన్ని చేసినప్పటికీ ప్రభుత్వానికి ఎంత స్తోమత ఉంది అన్నదే ఫైనల్ పాయింట్. సో ఫైనల్గా కట్ చేసేది మాత్రం అక్కడే. సో కాబట్టి ఎన్ని రికమెండేషన్ ఇచ్చినా ప్రభుత్వం తాలూకా
కెపాసిటీని బట్టి, అంటే ప్రభుత్వం తాలూకా తాహతను బట్టి ఇక్కడ ఇవ్వడం అనేటటువంటిది ఆలోచించాలి. ఇవన్నీ కూడా ఏ అంశాలను ఆలోచించి పే కమిషన్ రికమెండేషన్స్ ఇస్తుంది అన్నదానికి పాయింట్స్. అలాగే పే కమిషన్ ఇచ్చేటటువంటి దీని మీద ఇంపాక్ట్ ఎలా ఉంటుంది, దాని ప్రభావం ఎలా ఉంటుంది? ఖచ్చితంగా దేశంలో కన్జంప్షన్, అంటే జీతాలు ఎప్పుడైతే పెరుగుతాయో దీనివల్ల కన్జంప్షన్ పెరుగుతుంది. ఎందుకంటే మన దగ్గర ఎక్కువ డబ్బులు ఉన్నప్పుడు మనం ఎక్కువ డిమాండ్ చేస్తాం. ఎక్కువ డిమాండ్ చేసినప్పుడు ఎక్కువ కన్జంప్షన్ పెరుగుతుంది. కన్జంప్షన్ ఎప్పుడైతే పెరిగిందో ఉత్పత్తి పెరుగుతుంది, ప్రొడక్షన్. ఉత్పత్తి ఎప్పుడైతే పెరిగిందో జీడిపి పెరుగుతుంది. కాబట్టి రియల్ ఎస్టేట్ సెక్టర్ కానీ కన్జ్యూమర్ గూడ్స్ కానీ పెరగడానికి అవకాశం ఉంది. భారతదేశానికి ఇది చాలా ఉపయోగకరం. 2 ఫిస్కల్ ఇంపాక్ట్. ప్రభుత్వం విపరీతంగా వీటి మీద డబ్బులు ఖర్చు పెడుతుంది కాబట్టి బడ్జెట్లో చాలా అద్భుతమైన ప్లానింగ్ అనేటటువంటిది ఉండాలి. లేదంటే ముందు ప్రభుత్వం దివాలా తీస్తుంది, అప్పుడు మొత్తం అంతా సర్దుకోవచ్చు. కాబట్టి ఫస్ట్ గవర్నమెంట్ కూడా దీని మీద చాలా దృష్టి పెట్టుకొని చాలా జాగ్రత్తగా పే కమిషన్ని రిలీజ్ చేసేటప్పుడు రిలీజ్ చేయాలి. అలాగే ఇంప్రూవ్స్ మొరాల్. ఎప్పుడైతే మనం హై పే స్కేల్స్ లేదా ఫెయిర్గా న్యాయంగా మనం పనిచేసినటువంటి వ్యక్తికి ఇంత జీతభత్యాలను ఇచ్చామో ఎంప్లాయ్ తాలూకా సాటిస్ఫాక్షన్, అమ్మ పర్వాలేదు మనం చేసిన పనికి డబ్బులు వస్తున్నాయి అనే ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఆ తృప్తి లేనప్పుడు ఏమవుతుందంటే ప్రజలు ఖచ్చితంగా ప్రజలకు అన్యాయం జరుగుతుంది. అదేంటది, తృప్తి లేకపోతే ప్రజలకు అన్యాయం జరగడం ఏంటని అనుకోవచ్చు మీరు. ఒక ప్రభుత్వ ఉద్యోగికి అతను చేస్తున్నటువంటి పనికి కరెక్ట్గా జీతం రావట్లేదనే తృప్తి అతను కలగలేదనుకోండి, అతను లంచాల వైపు చూస్తాడు. ఇది కరప్షన్ పెరగడానికి మొదటి కారణం. అందుకే చాలామంది ఏమంటారంటే హై స్పెసిఫిక్ రోల్స్ ఉంటాయి, ఐఏఎస్ ఐపీఎస్ ఇలాంటి వాటికి ఇంకా ఎక్కువ జీతభత్యాలు పెంచండి, కనీసం 3 రెట్లు ఇవ్వండి, ఇప్పుడు 1,00,000 ఇస్తే 3 లక్షలు ఇవ్వండి అని చెప్తూ ఉంటారు. కొంతమంది మేధావి వర్గాలు ఉన్నాయి మన కొంతమంది ఇంటలెక్చువల్స్ ఇండియాలో. ఎందుకంటే వాళ్ళకి అసలు డబ్బు ప్రాబ్లం అనేది రాకూడదు. రాకపోతే ఏమవుతుందంటే వాళ్ళు అవినీతి వైపు తిరగరు, అప్పుడు ప్రజలకు మంచి జరుగుతుంది అనేది ఒక థియరీ. అఫ్ కోర్స్ ఇది డిపెండ్స్ ఆన్ పీపుల్ టు పీపుల్. ఎందుకంటే కొంతమంది లక్షలు వచ్చినా కూడా 100 కోట్ల కోసం ఉండేవాళ్ళు ఉన్నారు. నేను మొన్ననే ఎక్కడో చదివాను పేపర్లో, ఎవరో ఎంఆర్ఓ ఉన్నారు తెలంగాణలో 100 కోట్లు సంపాదించాడు. ఎంఆర్ఓకి 100 కోట్లు ఏందండి, అంటే ఎంత అవినీతి చేసి ఉంటాడో మహానుభావుడు. సో కాబట్టి ఇట్లాంటి పరిస్థితులు ఉన్నాయి. అంటే ఎంప్లాయీ తాలూకా మొరాల్ పెరగాలి, సాటిస్ఫాక్షన్ పెరగాలి, దీనివల్ల ప్రొడక్టివిటీ పెరుగుతుంది. అలాగే సపోర్ట్ పెన్షనర్స్. ఖచ్చితంగా పెన్షనర్స్ కూడా వాళ్ళకి ఉండాల్సినటువంటి ఆర్థిక భద్రత ఉండాలి. రిటైర్ అయినటువంటి వ్యక్తులకి కావాల్సింది డిగ్నిటీ, అంతే కదా. వయోవృద్ధులకి మనం ఇచ్చే గొప్ప గిఫ్ట్ ఏంటంటే గౌరవం. అది చాలా లోపిస్తూ ఉంటుంది సొసైటీస్లో. డబ్బులు ఉన్న వాళ్ళైతే పర్వాలేదు, డబ్బులు లేని వాళ్ళ దగ్గర ఎక్కువ లోపిస్తూ ఉంటుంది. సో ఈ పెన్షనర్లకు కనుక బెటర్గా కనుక మనం ఇవ్వగలిగితే వాళ్ళకు కూడా ఆ సెక్యూరిటీ అండ్ రెస్పెక్ట్ అనేటటువంటిది ఇచ్చిన వాళ్ళం అవుతాం. ఇవన్నీ ఎందులో జరగాలి, బడ్జెట్ తాలూకా లిమిటేషన్స్లో జరగాలి. ఎందుకంటే ప్రభుత్వం దగ్గర బడ్జెట్ లిమిటెడ్గా ఉంటుంది కాబట్టి. సో ఇది మనం ఇంపాక్ట్గా చెప్పచ్చు. సో దీనికి సంబంధించి ఏ ఫార్ములా ప్రైస్ చేంజెస్ ఇన్ ఎసెన్షియల్ గూడ్స్ దట్ ఎఫెక్ట్ కాస్ట్ ఆఫ్ లివింగ్ అని చెప్తుంది. సో ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో పెట్టండి. అలాగే పే కమిషన్ ఎంత రివైజ్ చేస్తే బాగుంటుందో మీరు కూడా చెప్పండి. పే కమిషన్ సిఫార్సు చేసి సవరించిన పే స్కేళ్లు మరియు పెన్షన్లు భారతదేశంలో ఆర్థిక అభివృద్ధి, ప్రభుత్వ ఆర్థిక వ్యవస్థ, ఉద్యోగుల నైతికతను ఎలా ప్రభావితం చేస్తాయి? ఇప్పటివరకు ఇవ్వలేదు ఈ క్వశ్చన్, బట్ దిస్ ఇయర్ ఇట్ ఈస్ అన్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్. 200 మార్క్స్కి ఈ పర్టికులర్ 200 వర్డ్స్లో ఈ క్వశ్చన్ని ఆన్సర్ చేయండి. సో ఇది ఈరోజు 8th పే కమిషన్ తాలూకా టాపిక్. సో నాకు తెలిసి ఓవరాల్గా ఆల్ ద ఇన్ఫర్మేషన్ అబౌట్ ద పే కమిషన్ కవర్ చేశాను. మరో కొత్త టాపిక్తో రేపు కలుద్దాం. హ్యావ్ ఎ నైస్ డే.